ఆయన హాయ్ తమ్ముడు. అన్న హర్ష సాయి గారు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం? బెట్టింగ్ యాప్ అంటే లీగలేగా తమ్ముడు, వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో చేస్తున్నారుగా. ఇల్లీగల్ అయితే కాదుగా, చేయడం చేయకపోవడం నీ చాయిస్ అంతే. అంటే దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు కదా. ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏం చేస్తారు తెలుసు కదా, తప్పు చేస్తే సూసైడ్ అనేది చాలా క్రైమ్ అంతే, అది చేసుకోకూడదు అంతే. చిన్న చిన్న 10,000 20,000 క్రైమ్ సూసైడ్ చేసుకోవడం అనేది తప్పే కదా. అంటే ఇప్పుడు అన్న మనం చూసుకుంటే పిల్లలకి మన పాకెట్ మనీ అని ఇస్తారు పేరెంట్స్, వాళ్ళేమో ఆ పాకెట్ మనీని తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెడతారు. అది పోయిందని వీళ్ళు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ పెడతారు. అలాగే ఆన్లైన్లో లోన్స్ తీసుకుంటున్నారు. మరి దానివల్ల మరి స్టూడెంట్స్ అంతా పాడవుతున్నారు కదా. ఇప్పుడు లోన్లు తీసుకొని బైకులు, చిన్న చిన్న పిల్లలు బైకులు కొంటున్నారు, స్టంట్లు వేస్తున్నారు, సిగరెట్లు కూడా తాగుతున్నారు, ఇంటర్మీడియట్లు కూడా సిగరెట్లు తాగుతున్నారు. అవి క్రైమేగా. బెట్టింగ్ అంత పెద్ద క్రైమ్గా వాడితో పోల్చుకుంటే. ఓకే, హర్ష సాయి గారు ఫాలోవర్స్ చూసుకుంటే అందరూ చిన్నపిల్లలే, వాళ్ళకి ఇది ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? హర్ష పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే తను కొంచెం పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాడు. ఇది మేబీ పూర్ వాళ్ళు ఆడితే వాళ్ళు ఇంకా పూర్ అవుతారు తప్ప రిచ్ అయితే అవ్వరుగా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం నెగిటివ్ ఉండొచ్చు, కానీ ఆయన ప్రమోట్ చేయడమే తప్పులేదు. అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళ వల్ల ఇబ్బంది కొంచెం. 10,000 ఉన్నప్పుడు 10 పెట్టి ఆడితే వాడు వేస్ట్ అయిపోద్ది. నీ కాడ 10,000 ఉన్నప్పుడు 100 పెట్టాడు, ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని నేను చెప్పడంలో తప్పేంటని ఆయన చెప్పడం అయితే జరిగింది. దాని గురించి ఏమంటారు? అంతే, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్పోర్ట్స్కి ఇచ్చింది, ఆడు గుర్ర పందాలు అన్నట్టు ఇదే ఆడుతున్నారు అంతే. అయితే బెట్టింగ్ యాప్స్ వాడడం చాలా కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ రాంగ్ అని కాదు, నీవు ఉన్న స్టేట్ని బట్టి ఆడొచ్చు ఆడకపోవచ్చు అంతే. థ్యాంక్ యూ. నీకు డబ్బులు ఉంటే ఆడు, లేకపోతే అడవకుండా కూర్చోవాలి అంతే.